గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన నెక్స్ట్ టాపిక్ క్లేరార్స్ ఈక్వేషన్. చిన్నదే, డెఫినేషన్ ఈజీయే, ప్రాబ్లం కూడా ఈజీయే. డెఫినేషన్ రాస్తున్నాను. అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ y ఈక్వల్ టు px ప్లస్ f ఆఫ్ p ఇంతే ఈజ్ కాల్డ్ క్లేరార్స్ ఈక్వేషన్. ఓకే, y ఓకే, px ఓకే, f ఆఫ్ p అంటే ఇది కూడా మనకు తెలిసిందే, ఫంక్షన్ ఆఫ్ p. ఇక్కడ p ఉండొచ్చు, కాన్స్టెంట్స్ ఉండొచ్చు. ఏముండొద్దు అని దాని అర్థం ఎక్స్లు వైలు ఉండొద్దు అని. ఓకేనా? దీని సొల్యూషన్ చూద్దాము. సొల్యూషన్ ఈజీనే, 2 steps. y ఈక్వల్ టు p ఇంటూ ఎక్స్ ప్లస్ f ఆఫ్ p. y ఈక్వల్ టు px ప్లస్ f ఆఫ్ p. గివెన్ ఈక్వేషన్ ఈజ్, లేదా క్లేరార్స్ ఈక్వేషన్ ఈజ్. దీన్ని ఇప్పుడు రెగ్యులర్ స్టెప్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ తోటి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. వైకి ఎక్స్తో డెరివేటివ్ అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు పిఎక్స్. 2 terms ఉన్నాయి. సో ఏం చేస్తాము? యూవి రూలు. పి ఇంటూ ఎక్స్కి డెరివేటివ్, ఎక్స్కి ఎక్స్తో డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ పీకి ఎక్స్తో డెరివేటివ్ డిపి బై డిఎక్స్. ఈ పి ఇంటూ ఎక్స్కి యూవి రూల్ అప్లై చేసాము. ఓకే కదా? ప్లస్ పక్కన ఎఫ్ ఆఫ్ పి ఉంది. దాని పరిస్థితి ఏంటి? అది పీలలో ఉన్న ఒక ఫంక్షన్ ఏంటో తెలియదు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము? ఎఫ్ ఆఫ్ పీకి డెరివేటివ్ ఎఫ్ డాష్ పి, ఇన్నర్ డెరివేటివ్ పీకి డెరివేటివ్ డిపి బై డిఎక్స్. దట్స్ ఆల్. ఇక్కడ మనం డివై బై డిఎక్స్ దేంతో డెరివేటివ్ చేస్తాము, దేంతో డినోట్ చేస్తాము? వేర్ పి ఈక్వల్ టు డివై బై డిఎక్స్. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, అదే పి అంటే డివై బై డిఎక్స్. సో రాస్తున్నాను. డివై బై డిఎక్స్ అంటే పి ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిపి బై డిఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ పి డిపి బై డిఎక్స్. బోత్ సైడ్స్ పీ క్యాన్సిల్, 0. ఇక్కడ డిపి బై డిఎక్స్ టర్మ్ కామన్ వస్తుంది, తీసేయండి. ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ పి ఇంటూ డిపి బై డిఎక్స్. 2 terms ప్రొడక్ట్ 0 అయింది కాబట్టి ఈచ్ టర్మ్ 0 అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ పి ఈక్వల్ టు 0. దీన్ని మనం 3 అంటే ఇచ్చిన ఈక్వేషన్ని 1 అంటాము. ఇది సెకండ్, ఇది థర్డ్ ఈక్వేషన్ వల్ల మనకి ఏంటి యూజ్ ఉంది? ఏం లేదు. మన టార్గెట్ ఏంటి? దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ అంటే ఏంటి? పి ఈక్వల్ టు సంథింగ్ అని రాయాలి. దీని నుంచి వస్తుంది కదా, సో ఇది అనవసరం మనకి. ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుంది? డిపి ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. ఫ్రమ్ 2 డిపి ఈక్వల్ టు 0. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసేయండి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ డిపి ఈక్వల్ టు 0కి ఇంటిగ్రేషన్ 0నే, కానీ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం యాడ్ చేస్తాం ఇంటిగ్రేషన్ తర్వాత. ప్లస్ సి. ఇంటిగ్రల్ డిపి అంటే పి ఈక్వల్ టు సి. అంతే, ఒక్క స్టెప్. ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 1. పి ఈక్వల్ టు సి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 1. దేర్ఫోర్ general solution of 1 is y ఈక్వల్ టు ఈ p ప్లేస్లో c పెట్టేయండి, cx ప్లస్ f ఆఫ్ c. దట్స్ ఆల్. డెఫినేషన్ చూసాం కదా, చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాము. సాల్వ్ y మైనస్ px ఈక్వల్ టు 2/p. ఏమనిపిస్తుంది? సాల్బుల్ ఫర్ p చేశారు కదా, దీన్ని ఎక్స్తో డెరివేటివ్ చేద్దామా, వైతో చేద్దామా? ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇది క్లేరార్స్ ఫామ్లో ఉందా, మనకేమైనా అలా కనిపిస్తుందా? ఒక్క స్టెప్లో అయిపోతుంది.
గివెన్ ఈక్వేషన్ ఈజ్ y minus px equal to 2 by p. ఈ px టర్మ్ అటు పట్టుకెళ్ళిపోండి. p ఇది మైనస్లో ఉంది కదా, అటు వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది 2 by p. ఇది ఇప్పుడు మీకు క్లియరెన్స్ ఫార్ములా కనిపిస్తుందా లేదా? y ఈక్వల్ టు px ప్లస్ ఫంక్షన్ ఆఫ్ p. ఇక్కడ ఏముంది, ఏమున్నా సరే అది pలలో మాత్రమే ఉంది. కాన్స్టెంట్స్ ఉండొచ్చు అనుకున్నాం కదా, ఎక్స్లు వైలు ఉండొద్దు అన్నాము, లేవు. సో ఇదేంటిది, విచ్ ఈజ్ ఇన్ క్లెయిరాట్స్ ఫామ్. విచ్ ఈజ్ ఇన్ క్లెయిరాట్స్ ఫామ్. సొల్యూషన్ ఈజ్, జనరల్ సొల్యూషన్ ఈజ్ p ఈక్వల్ టు c. అంతే. p ఈక్వల్ టు c పెట్టేస్తే ఏమవుతుంది, y ఈక్వల్ టు pc ప్లస్ పీసీఏనా ఎక్స్సి, p ప్లేస్లో కదా మనము c తీసుకోవాల్సింది. సో ఏం రాయాలి, సారీ, y ఈక్వల్ టు p ప్లేస్లో c పెట్టేయండి, cx ప్లస్ 2 by c, విచ్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్, మనం ఇచ్చిన ఈక్వేషన్ని 1 అని వేసుకుంటే సొల్యూషన్ ఆఫ్ 1. అంతే, అంతే సొల్యూషన్. చూడండి ఏంటి, దీనికి 5 మార్క్స్ వేస్తారా అనుకోకండి. 5 మార్క్స్ ఎందుకు వేస్తారు, ఇది క్లియరెన్స్ ఫామ్లో ఉంది అనే విషయం మనకు అర్థమైనందుకు వేస్తారు. లేదంటే ఏం చేస్తాము, ఎక్స్తో డెరివేటివ్, వైతో డెరివేటివ్ ఇదంతా ఆలోచిస్తాం. అంత ఆలోచన లేకుండా క్లియరెన్స్ ఫామ్లోకి దీన్ని మార్చి క్లియరెన్స్ ఫామ్లో ఇది ఉంది అని అర్థం చేసుకున్నందుకు 5 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను. సాల్వ్ y మైనస్ xp ఇంటూ p మైనస్ 1 ఈక్వల్ టు p. చూడండి, దీన్ని మీరు గెస్ చేయగలరు, ఒక్క స్టెప్లో అయిపోతుంది. గివెన్ ఈక్వేషన్ ఈజ్ y మైనస్ xp ఇంటూ p మైనస్ 1 ఈక్వల్ టు p. దీన్ని హైలైట్ చేయండి ఎప్పుడైనా, p ఈక్వల్ టు c అనేదాన్ని. ఇప్పుడు దీన్ని మనం ఎలా మోడరేట్ చేయొచ్చు, ఫస్ట్ స్టెప్ y మైనస్ xp ఈక్వల్ టు p బై p మైనస్ 1. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, y ఈక్వల్ టు ఈ xpని ఇటు తెచ్చేస్తున్నాము, xp ప్లస్ p బై p మైనస్ 1. ఇది ఓన్లీ pలలోనే ఉంది కదా, ఇది p ఇంటూ x, x ఇంటూ p ఆర్ p ఇంటూ x లాగానే ఉంది కదా. ఇది ఓన్లీ pలలోనే ఉంది, xలు కానీ వైలు కానీ లేవు. సో ఏంటి రాసేస్తున్నాను, విచ్ ఈజ్ ఇన్ క్లెయిరాట్స్ ఫామ్. CE మీన్స్ క్లెయిరాట్స్ ఈక్వేషన్, CF మీన్స్ క్లెయిరాట్స్ ఫామ్. ఏది రాసినా పర్లేదు, ఏ ఇబ్బంది లేదు. విచ్ ఈజ్ ఇన్ క్లెయిరాట్స్ ఈక్వేషన్ ఆర్ విచ్ ఈజ్ ఇన్ క్లెయిరాట్స్ ఫామ్. ఇట్స్ సొల్యూషన్ ఈజ్ p ఈక్వల్ టు c. మనం డెఫినేషన్ని సాల్వ్ చేసినప్పుడు చూసాం కదా, అందుకు క్లియరెన్స్ ఫామ్లోకి మార్చిన తర్వాత p ప్లేస్లో c రాస్తే మన ఆన్సర్ అవుతుంది. అంతే. ఇచ్చిన క్వశ్చన్ని 1 అని వేసుకుంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ y ఈక్వల్ టు xc అని రాసినా పర్లేదు, cx అని రాసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. p ప్లేస్లో c రాస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. c బై c మైనస్ 1. సో అంతా 2 ప్రాబ్లమ్స్ చూడండి, చిన్నవే. క్లియరెన్స్ ఫామ్లో డైరెక్ట్గా కనిపించే ప్రాబ్లం చేశారు. క్లియరెన్స్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాల్సి వచ్చే ప్రాబ్లం ఒకటి చేస్తున్నాను. ఇది కూడా ఈజీయే, కొంచెం అబ్జర్వేషన్ అంతే. సాల్వ్ px మైనస్ y ఇంటూ py ప్లస్ x ఈక్వల్ టు 2p. px మైనస్ y ఇంటూ py ప్లస్ x ఈక్వల్ టు 2p. ఫస్ట్ స్టెప్ రెగ్యులర్గా రాసేదే. గివెన్ ఈక్వేషన్ ఈజ్ px మైనస్ y ఇంటూ py ప్లస్ x ఈక్వల్ టు 2p. పై ప్రాబ్లం లాగా మనకి డైరెక్ట్గా y ఈక్వల్ టు సంథింగ్ అని రాయటం అవ్వదు. ఇప్పుడు ఈ టర్మ్ లేదనుకోండి మనకి పని అవుతుంది.
ఇది లేకపోతే, ఈ టర్మ్ లేకపోతే మనకి పని అవుతుంది. ఈ పిఎక్స్ అటు వెళ్ళిపోతుంది, 2p ఇటు వస్తుంది, అయిపోద్ది, పని అయిపోద్ది. కానీ ఈ టర్మ్ ఉంది కదా, మరి దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? సరే, ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసామనుకోండి, ఏమొస్తుంది? x² టర్మ్ అనేది మనకు కనిపిస్తుంది. px ఇంటూ py చేస్తాము, అక్కడ xy వస్తుంది, అది ఓకే. px ఇంటూ x చేసినప్పుడు ఏమొస్తుంది? xకి స్క్వేర్ వస్తుంది. అలాగే వైని pyతో మల్టిప్లై చేసినప్పుడు y² టర్మ్ కనిపిస్తుంది. ఈ రెండు బ్రాకెట్లు ఓపెన్ చేసినప్పుడు మనకి x² టర్ము, y² టర్ము కనిపిస్తాయి. వాటిని మేనేజ్ చేయటానికి, దీన్ని క్లియరెన్స్ ఫామ్లోకి మార్చడానికి మనం చేయాల్సిన చిన్న అడ్జస్ట్మెంటు ఇదొక్కటే. ఈ స్టెప్ ఒకటి గుర్తుంటే చాలు. స్మాల్ x² క్యాపిటల్ Xతో, స్మాల్ y² క్యాపిటల్ Yతో డినోట్ చేయాలి. మనకి ఇది ఇక్కడ చెప్పేస్తారు ఒక్కోసారి. ఏమని చెప్తారంటే, పుట్ స్మాల్ x² ఈక్వల్ టు క్యాపిటల్ X, y² ఈక్వల్ టు క్యాపిటల్ Y. ఇలా పెడితే మీకు క్లియరెన్స్ ఫామ్లోకి మారుతుంది అని మనకు అర్థం కావడానికి చెప్తారు. మ్యాక్సిమం ఇస్తారు పక్కన, ఇలా ఇచ్చేస్తారు. ఇవ్వకపోయినా మనం గుర్తుంచుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేశాక ఏం చేయాలి? దీన్నేమో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్ని కూడా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. చిన్న స్టెప్సే. x² డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? 2x ఈక్వల్ టు స్మాల్ ఎక్స్తో చేస్తున్నాము. క్యాపిటల్ Xకి స్మాల్ ఎక్స్తో డెరివేటివ్ అంటే స్మాల్ dx. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 2x dx ఈక్వల్ టు dx. అలాగే ఇక్కడ స్మాల్ వైతో డెరివేటివ్ చేస్తున్నారు. 2y²కి వైతోనే, స్మాల్ వైతోనే డెరివేటివ్ కాబట్టి 2y²కి y. అటువైపున dy, క్యాపిటల్ Yకి స్మాల్ వైతో డెరివేటివ్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుంది? 2y dy ఈక్వల్ టు dy. నెక్స్ట్ ఏంటి చేస్తారు? దీని కిందకి దీన్ని తీసుకోండి, దీని కిందన దీన్ని వేయండి. dy ఈక్వల్ టు 2y dy ఉంది కదా, దాని కింద ఈ టర్మ్స్ వేసేయండి. dy కిందన dx, 2y dy కింద 2x dx. ఈ స్మాల్ dy dx అంటే మనకి ఎంత అని తెలుసు? p అని తెలుసు. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది y/x. ఇక్కడ dy dxని, స్మాల్ dy dxని స్మాల్ pతో డినోట్ చేశాం కదా, క్యాపిటల్ dy dxని క్యాపిటల్ pతో డినోట్ చేయండి. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. ఇప్పుడు స్మాల్ p ఏమవుతుంది? ఈ y/x ఇటు వస్తే x/y క్యాపిటల్ p. ఇచ్చిన ఈక్వేషన్ని 1 అని, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అని రాయండి. ఏంటంటే సబ్స్టిట్యూట్ చేయాలి? స్మాల్ p అంటే ఇది, మీకు x² కనిపిస్తే క్యాపిటల్ X, y² కనిపిస్తే క్యాపిటల్ Y. ఇక్కడ నేను రాస్తున్నాను ఫ్రమ్ 1 స్మాల్ p ప్లేస్లో ఇది రాస్తాను. x/y క్యాపిటల్ P. ఇక్కడ స్మాల్ x ఉంది, స్మాల్ xకి పెట్టడానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. x² ఉంటే క్యాపిటల్ X పెట్టవచ్చు. మరి x ఉన్నప్పుడు ఏం చేయాలి? x² స్మాల్ x² వస్తుంది, అలా రాయండి. xని యాస్టీస్గా రాసాము. ఎందుకు రాసాము? సరే, ఈ వైని కూడా అలాగే యాస్టీస్గా రాయండి. మనకు y² కనిపిస్తే క్యాపిటల్ Y పెట్టాలి. y² స్మాల్ y² కనిపించలేదు కాబట్టి స్మాల్ వైని అలాగే రాసాము, ఏమీ చేయలేదు. ఇక్కడ మళ్ళీ స్మాల్ p దగ్గర ఇది తీసుకోండి, x/y క్యాపిటల్ P, పక్కన y ఉంది, ఆ వైని అలాగే రాయండి. ప్లస్ స్మాల్ x కూడా అంతే. 2 ఇంటూ p అంటే x/y క్యాపిటల్ P. ఇప్పుడు ఇక్కడ స్మాల్ x ఇంటూ స్మాల్ x, స్మాల్ xకి స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్మాల్ x² ప్లేస్లో క్యాపిటల్ X రాయొచ్చు. ఈ కింద y ఉంది కదా, ఈ వైతో ఎల్సిఎం చేయండి. ఎందుకు ఎల్సిఎం చేస్తున్నామో తెలుస్తుంది, అది కూడా చేసేయండి. x ఇంటూ x, x² క్యాపిటల్ P మైనస్
వై కింద ఏమీ లేదు కాబట్టి ఎల్సిఎం చేస్తున్నాము, వైకి స్క్వేర్ వస్తుంది ఇంటూ ఇక్కడ వై క్యాన్సిల్ అవుతుంది, మిగిలిన దానిలో ఎక్స్ కామన్ కూడా వస్తుంది. పోనీ నెక్స్ట్ స్టెప్లో కామన్ తీద్దాము. ఇప్పుడు అలా రాసేయండి. 2x బై వై స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ పి. ఇప్పుడు చూడండి మల్టిప్లికేషనే కాబట్టి ఇది ఈ స్మాల్ వై క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్మాల్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్, స్మాల్ వై స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ వై. ఇక్కడ నేను ఎక్స్ కామన్ తీస్తాను, ఈ ఎక్స్తో క్యాన్సిల్ అవుతుంది. ఏమనుకున్నాము, క్యాపిటల్ ఎక్స్ దాని పక్కన పి దాని పక్కన వై బై వైని క్యాన్సిల్ చేసేసినట్లున్నాం కదా, పోనీ 1 వేస్తున్నాను రాశాను కాబట్టి, క్యాపిటల్ ఎక్స్ పి క్యాపిటల్ ఎక్స్ పి ఇది క్యాపిటల్ వై. ఇక్కడ నుంచి ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ పి వస్తుంది. అటువైపున 2 స్మాల్ ఎక్స్ క్యాపిటల్ పి ఉంది. ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ పి ఈక్వల్ టు 2x క్యాపిటల్ పి ఉంది. క్లియర్ కదా? క్యాపిటల్ లెటర్స్లోకి మొత్తాన్ని మార్చాము. స్మాల్ ఎక్స్లో ఉన్న టర్ము క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్స్ పి మైనస్ వై ఈక్వల్ టు ఈ 1 ప్లస్ పి నాటి పట్టుకెళ్ళిపోండి, 2p బై 1 ప్లస్ పి. తర్వాత వై ఈక్వల్ టు వై అటు పట్టుకెళ్ళండి, ఆ టర్మ్ ఇటు పట్టుకురండి, మనకి పని అయిపోతుంది. చూడండి, మైనస్ 2p బై 1 ప్లస్ పి. క్యాపిటల్ లెటర్స్లో క్లియర్ ఆర్ట్స్ ఫామ్లో వచ్చామన్నమాట. ఇది అటు వెళ్ళిపోతే ఇది అటు వెళ్ళిపోయింది, ప్లస్ అవుతుంది. ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ బ్రాకెట్లో ఎందుకు రాసాము, క్లియర్ ఆర్ట్స్ ఫామ్లో క్లారిటీ కోసము. విచ్ ఈజ్ ఇన్ క్లియర్ ఆర్ట్స్ ఫామ్. క్లియర్ ఆర్ట్స్ ఫామ్ అనండి, క్లియర్ ఆర్ట్స్ ఈక్వేషన్ అనండి, పర్లేదు. ఇట్స్ సొల్యూషన్ ఈజ్, స్మాల్ లెటర్స్లోకి ఉన్నదాన్ని చేయటం అవ్వలేదు కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోకి మార్చి దాని సొల్యూషన్ రాస్తున్నాము. ఇట్స్ సొల్యూషన్ ఈజ్ పి ఈక్వల్ టు సి. ఓకేనా? రాసేయండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్స్ ఏమైనా వేసామా లేదా? 1 ఒక్కటే వేసాము, సో దీన్ని 2 వేద్దాము. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2 ఈజ్ వై ఈక్వల్ టు పీసీ ప్లస్ ఆఫ్ మైనస్ 2c బై 1 ప్లస్ సి. మీరు కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోకండి. పీ ప్లేస్లో మనం సి రాయాల్సింది, ఎక్స్ ప్లేస్లో కాదు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎక్స్ వస్తుంది. తర్వాత జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, క్యాపిటల్ వై అంటే దేన్ని మనం క్యాపిటల్ వై అన్నాము, వై స్క్వేర్ని. క్యాపిటల్ ఎక్స్ అంటే దేన్ని మనం క్యాపిటల్ ఎక్స్ అన్నాము, ఎక్స్ స్క్వేర్ని. సి ప్లస్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ వేసేయండి, పర్లేదు, వేయకపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్కి సొల్యూషన్ రాసాము. సెకండ్ ఈక్వేషన్ అవసరం ఏంటి, స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో రాలేదు కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోకి మార్చాము. సెకండ్ ఈక్వేషన్ని క్యాపిటల్స్లో సొల్యూషన్ రాసి దానికి ఫస్ట్ ఈక్వేషన్తో సొల్యూషన్ రాసాం. ఇది క్యాపిటల్ ఎక్స్ అనమాట. పీ ప్లేస్లో ఎక్స్ రాయాలి, పీ ప్లేస్లో సి రాయాలి. సి ఎక్స్ ప్లస్ మైనస్ 2c బై 1 ప్లస్ పి. క్లియర్ ఆర్ట్స్ ఫామ్ చూసారు కదా. నెక్స్ట్ మోడలు ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ వై. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ వై. క్వశ్చన్ చూడండి ఒకటి. వై సాల్వ్ వై ఈక్వల్ టు క్వశ్చన్ పోయింది, ఉండండి. 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై పవర్ 4.
y ఈక్వల్ టు 2xp ప్లస్ x స్క్వేర్ p పవర్ 4. సరే, ఫస్ట్ స్టెప్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు 2xp ప్లస్ x స్క్వేర్ p పవర్ 4. సాల్బుల్ ఫర్ y అంటే మనం చేయాల్సింది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకి స్మాల్ p అంటే dy బై dx అనే అర్థం. ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనేస్తున్నాను. ఎప్పుడు లాస్ట్లో అంటాం కదా, ఇప్పుడు అనేసాను. yకి xతో డెరివేటివ్ అంటే dy బై dx. ఇక్కడ 2 కాన్స్టెంట్, x ఇంటూ pకి యూవీ రూలు. x ఇంటూ pకి xతో డెరివేటివ్ dp బై dx. p ఇంటూ xకి డెరివేటివ్ xతో 1. ఇక్కడ కూడా xకి pకి యూవీ రూలే. x స్క్వేర్ ఇంటూ p పవర్ 4కి డెరివేటివ్ 4 ఇంటూ p క్యూబ్. pకి 4 ఇంటూ p క్యూబ్ p పవర్ 4కి, మరి pకి dp బై dx ప్లస్ p పవర్ 4 ఇంటూ x స్క్వేర్కి డెరివేటివ్ 2x. దట్ ఇంప్లైస్ dy బై dx అంటే స్మాల్ p. బ్రాకెట్స్ ఓపెన్ చేసేయండి. 2x dp బై dx ప్లస్ 2p ఈక్వల్ టు 4x స్క్వేర్ p క్యూబ్ dp బై dx ప్లస్ 2x p పవర్ 4. నెక్స్ట్ ఇక్కడ 2p ఉంది, ఇక్కడ p ఉంది. ఈ p నటు పట్టుకెళ్ళిపోండి. టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాయండి. రాసేటప్పుడు ఈ dp బై dx ఉంది కదా, అది కామన్ తీస్తున్నాను. dp బై dx కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ 2x ప్లస్ ఇక్కడ 4x స్క్వేర్ p క్యూబ్. 2x ప్లస్ 4x స్క్వేర్ p క్యూబ్. pలు ఎన్ని వస్తాయి? ఇక్కడ 2p ఉంది, ఇక్కడ p ఉంది. అటు వచ్చేస్తే p ప్లస్ 2x p పవర్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టర్ము మ్యాచ్ అవ్వాలంటే మనం ఏం కామన్ తీసి దాన్ని మేనేజ్ చేయాలి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఇక్కడ p మాత్రమే కామన్ వస్తుంది. p కామన్ వస్తే ఏం జరుగుతుంది? 1 ప్లస్ 2x p క్యూబ్ ఉంటుంది. అదే టర్మ్ ఇక్కడ కనిపించాలంటే ఏం కామన్ తీయాలి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 రావాలంటే ఈ 2x మొత్తం కామన్ తీయాలి. తీసేయండి. 2x పోనీ వస్తుంది మనకు. అలా కాకపోయినా మామూలుగా చూసినా ఇక్కడ ఎంత మ్యాక్సిమం కామన్ వస్తుంది? 2xే కదా, తీసేయండి. 2xలో 1, 4లో 2 పోతే 2, x స్క్వేర్లో ఒక x పోతే x p క్యూబ్ ప్లస్ ఇక్కడ p కామన్ తీస్తే 1 ప్లస్ 2x, 4 pలలో 1 పోతే p క్యూబ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమనిపిస్తుంది? అదే మీకు అనిపించింది. 1 ప్లస్ 2x p క్యూబ్ని కామన్ తీస్తున్నాము. ఏం జరుగుతుంది? dp బై dx ఇంటూ 2x ప్లస్ ఇక్కడ ఇది పోతే ఇది p ఉంటుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి పనికొచ్చేది dp బై dx ఉన్న టర్మ్. ఇది పనికిరాదు. దీని నుంచి మనకి ఏ సొల్యూషను రాదు. 2 టర్మ్స్ ప్రొడక్ట్ 0 కాబట్టి ఏం రాస్తాము? dp బై dx 2x ప్లస్ p ఈక్వల్ టు 0, 1 ప్లస్ 2x p క్యూబ్ ఈక్వల్ టు 0. ఇది 1 అన్నాం కదా, దీన్ని 2 అనండి, దీన్ని 3 అనండి. ఈక్వేషన్ 3 గివ్స్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 2 అని రాయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈ 3 నుంచి మనకి ఏ సొల్యూషను రాదు. మనం రాయాల్సింది సెకండ్ dp బై dx ఉన్న ఈక్వేషన్లో నుంచి సొల్యూషను. p ఈక్వల్ టు సంథింగ్ అని రావటం ఫైనల్ టార్గెట్ అనమాట మనకి. dp బై dx ఇంటూ 2x ఈక్వల్ టు మైనస్ p సెకండ్ ఈక్వేషన్ నుంచి. తర్వాత p టర్మ్స్ ఒకవైపు, x టర్మ్స్ ఒకవైపు. 1/p dp, ఈ 2 ఎక్కడ ఉంచినా పర్లేదు, ఇక్కడ ఉంచాను. ఈక్వల్ టు మైనస్ వదిలేసాము, సో ఇక్కడ రాస్తున్నాను. ఇది x బై dx కదా, ఇటు వస్తే 1/x dx.
ఈ ఎక్స్ ఇటు వెళ్ళింది, డిఎక్స్ ఇటు వెళ్ళింది, ఆ పీని ఇటు తెచ్చాము, 2 1/p డిపి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. 2 కాన్స్టెంట్, 1/pకి ఇంటిగ్రేషను లాగ్ పి, మైనస్ ఉంది బయట, 1/xకి ఇంటిగ్రేషను లాగ్ ఎక్స్. ఇవి రెండు లాగ్స్లో ఉన్నాయి కాబట్టి మన ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కూడా లాగ్లో యాడ్ చేస్తాం. ఇది తెలిసిన విషయమే. ఏమొచ్చింది మనకి ఇక్కడ ఫైనల్గా 2 log p ఈక్వల్ టు, లాగ్ ఎలిమినేట్ చేయాలంటే మనకి లాగ్ ముందున కాన్స్టెంట్ ఏదైనా ఉంటే అది ఫంక్షన్ పైకి తీసుకెళ్తాము. log p² ఈక్వల్ టు, ఇటువైపున లాగ్ ఏ, లాగ్ ఎక్స్ ముందు మైనస్ ఉంది, లాగ్ ఎక్స్ ముందు మైనస్ ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి వస్తుంది. లాగ్ ఏ అంటే సి బై ఎక్స్, లాగ్ రిమూవ్ చేస్తే p² ఈక్వల్ టు సి బై ఎక్స్. p ఈక్వల్ టు సంథింగు లేదా p² ఈక్వల్ టు సంథింగ్ ఎలా రాసినా పర్లేదు. ఇప్పుడు మనం సొల్యూషన్ ఎలా రాయాలి? జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, జస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది అది రాయటమే. క్వశ్చన్ ఏంటి? y ఈక్వల్ టు 2xp ప్లస్ y ఈక్వల్ టు 2xp ప్లస్ x² p/4, x² p/4 వేర్ p². ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సరు ఇక్కడ రాస్తే చాలు, p² ఈక్వల్ టు సి బై ఎక్స్ ఇలా రాయాలన్నమాట. p ఈక్వల్ టు సంథింగు లేదా pలో ఏ ఫంక్షన్ అయినా పర్లేదు, p², p³ ఏదైనా. ఇక్కడ p² దగ్గర మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ p/4ని p² అని రాసి ఈ pని p² లాగా మార్చడానికి ట్రై చేసి అదంతా చేయక్కర్లేదు. p ఈక్వల్ టు లేదా p² ఈక్వల్ టు ఎలా రాసినా క్వశ్చను మనకి ఇచ్చిన క్వశ్చను పక్కన మనకు ఏది వస్తే అది ఇలా పక్కన రాస్తే చాలు, అదే ఆన్సర్. ఇది ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ y అనమాట. ఈ మోడల్ ఇలా చేయాలి. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చిన నోట్స్లో ఉన్నాయి చూడండి. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ y చేసాం కదా, ఇంకొక మోడల్ ఉంది లాస్ట్ది. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ x. ప్రాబ్లం రాస్తున్నాను. y² log y, solve y² log y ఈక్వల్ టు xyp ప్లస్ p². ఇది సాల్వబుల్ ఫర్ x అని మనకి ఎలా తెలుస్తుంది, y అని ఎలా తెలియదు ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ లాగ్ ఇచ్చారు, ఇలాంటి టర్మ్స్ని వైకి సాల్వ్ చేయలేము. దీనికి ఎక్స్తో డెరివేటివ్ సాల్వబుల్ ఫర్ y అన్నప్పుడు మనం ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కదా, లాగ్ వైకి డెరివేటివ్ 1/y, పక్కన dy/dx అలాంటి టర్మ్స్ కనిపిస్తాయి. వాటిని మేనేజ్ చేయడం కష్టం. సో ఇలాంటి వాటిని మనం సాల్వబుల్ ఫర్ x చేస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్కి వైకి రెండింటికి సాల్వ్ అవుతాయి. మనం స్టార్ట్ చేశాకైనా అర్థమవుతుంది ఏ మోడలు అని, కన్ఫ్యూజను కంగారు అవసరం లేదు. ఓకేనా? సరే, నేను ఇప్పుడు దీన్ని సాల్వబుల్ ఫర్ x అన్నాను కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని xకి ఈక్వల్ చేస్తున్నాను. ఈక్వేషన్ xకి ఈక్వల్ చేయటం అంటే ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ xyp ఈక్వల్ టు, ఈ p² ఇటు తెచ్చేసేయండి, y² log y మైనస్ p². తర్వాత దీంట్లో x ఎంత అవుతుంది? y² log y బై x ఈక్వల్ టు అంటున్నాం కదా, ypతో డివైడ్ చేయాల్సి వస్తుంది, p² బై yp. అంటే ఏముంటుంది? y² కట్ అయిపోతే y log y బై p మైనస్ ఒక p క్యాన్సిల్ అయిపోతే p బై y, x ఈక్వల్ టు. దీన్ని ఇప్పుడు మనం చేయాల్సింది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y ఆన్ బోత్ సైడ్స్.
వైకి సాల్వ్ చేస్తుంటే ఇక్కడ ఎక్స్తో డెరివేటివ్ చేస్తాము, ఎక్స్కి సాల్వ్ చేయాలి అంటే వైతో డెరివేటివ్ చేస్తాము అంతే. ఎక్స్కి డెరివేటివ్ వైతో అంటే డివై బై డిఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ అంటే వైతో డిఎక్స్ బై డివై. ఇక్కడ వైలు పీలు బోల్డ్ ఉన్నాయి అంటే యూ బై వి రూల్ రాయాల్సిందే, రాస్తున్నాను. పీ ఇంటూ వై లాగ్ వైకి డెరివేటివ్ అంటే మళ్ళీ యూ బై వి వాడుతూ మధ్యలో యూవి కూడా చేయాల్సి వస్తుంది. సో వై ఇంటూ లాగ్ వైకి డెరివేటివ్ 1/y ప్లస్ లాగ్ వై ఇంటూ వైకి డెరివేటివ్ 1 మైనస్ పీ ఇంటూ పైదాని డెరివేటివ్ రాసాము మైనస్ వై లాగ్ వై ఇంటూ పీకి డెరివేటివ్ డిపి బై డివై హోల్ బై పీ స్క్వేర్. ఇది యూ బై వి రూల్ రాసాము మైనస్ పీ బై వైకి మళ్ళీ యూ బై వి రూల్ వై ఇంటూ డిపి బై డివై మైనస్ పీ ఇంటూ వైకి డెరివేటివ్ 1 బై వైకి స్క్వేర్. అంతే. మనకి డివై బై డిఎక్స్ అంటే పీ అని తెలుసు కదా, ఇది ఓకే కదా. మరి డిఎక్స్ బై డివై అంటే ఏమవుతుంది? అంతే 1/p అనమాట. డిఎక్స్ బై డివై అంటే 1/p. ఈ కింద పీ స్క్వేర్ ఉంది కదా, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. పీ బై పీ స్క్వేర్ అంటే 1/p ప్లస్ ఒక పీ క్యాన్సిల్ అయిపోతే లాగ్ వై బై పీ మైనస్ వై లాగ్ వై బై పీ స్క్వేర్ డిపి బై డివై మైనస్ వై బై వై పోతే 1/y డిపి బై డివై మైనస్ ఇంటూ మైనస్ పీ బై వై స్క్వేర్. 1/p క్యాన్సిల్ అయింది కదా. నెక్స్ట్ ఏమవుతుంది? ఉన్న టర్మ్స్లో డిపి బై డివైలు ఒక బ్రాకెట్లో, డిపి బై డివై లేనిది మరొక బ్రాకెట్లో రాస్తాను. లాగ్ వై బై పీ మైనస్ కాదు, దీని ముందు ప్లస్ ఉంది, పీ బై వై స్క్వేర్. డిపి బై డివై లేని టర్మ్స్ అవి. ఉన్న టర్మ్స్లో డిపి బై డివై కామన్ తీసేయండి. ఏమొస్తుంది? వై లాగ్ వై బై పీ స్క్వేర్ ప్లస్ 1/y ఇంటూ డిపి బై డివై ఈక్వల్ టు 0. సో ఏం చేసాము? డిపి బై డివై ఉన్న టర్మ్స్ ఒక దగ్గర, లేని టర్మ్స్ ఒక దగ్గర రాసాము. క్లియర్గా చూడండి. ఇక్కడ మనం కొంచెం మన టాలెంట్ వాడాలి. ఏం టాలెంటు? ఇందాక చెప్పుకున్నది. ఇక్కడ ఒకే టర్మ్ కనిపించాలంటే మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి? ఇక్కడ 1/y ఉంది, ఇక్కడ పీ బై వై స్క్వేర్ ఉంది. రెండు ఎడిషన్లో ఉన్న టర్ము ప్రొడక్ట్లోకి మారటానికి ఏం కామన్ తీయాలి? అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ 1/y ఉంది, ఇక్కడ 1/y రావాలంటే ఏం కామన్ తీయాలి? పీ బై వై తీసేయండి. మరి పీ బై వైని ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తారు? పీ పైన లేదు కానీ తీశారు అంటే కింద పీ రాస్తే సరిపోతుంది. కింద ఆల్రెడీ ఒక పీ ఉంది, మీరు ఇంకొక పీ రాస్తే ఏమవుతుంది? పీ స్క్వేర్ అవుతుంది. మీకు కింద వై లేదు, కింద వై కామన్ తీశారు. మరి ఆ కింద వై ఎలా మేనేజ్ చేస్తారు? పైన వై వేస్తే అవుతుంది. వై లాగ్ వై పీ బై వై లాగ్ వై బై పీ స్క్వేర్ ప్లస్ పీ బై వై స్క్వేర్లో పీ బై వై పోతే 1/y మైనస్ వై లాగ్ వై బై పీ స్క్వేర్ ప్లస్ 1/y ఇంటూ డిపి బై డివై ఈక్వల్ టు 0. ఈ నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఇక్కడ ఒకే టర్మ్ కామన్గా కనిపిస్తుంది కదా, తీసేయండి. మనకు పని ఈజీగా అయిపోవటానికే అది కామన్ వస్తుంది అన్నమాట. ప్లస్ 1/y. ఈ టర్మ్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది? పీ బై వై మైనస్ డిపి బై డివై ఈక్వల్ టు 0.
మనకు వచ్చిన టర్మ్ ఏది? సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను. వై లాగ్ వై బై వై స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్, ఇది పీ స్క్వేర్ ప్లస్ 1/y ఈక్వల్ టు 0 కామా పీ బై వై మైనస్ డిపీ బై డివై ఈక్వల్ టు 0. థర్డు, సెకండ్. దీన్ని 1 అనలేదా? అనండి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషను 1. సరే, ఇందాక మాట్లాడింది ఏంటిది? డిపీ బై డిఎక్స్. ఇందాక డిపీ బై డిఎక్స్ ఉంటుంది, అది ఉన్నది మనకి పనికొచ్చే టర్మ్. ఆ టర్మ్ లేనిది మనకి పనికిరాదు. సో ఈక్వేషన్ 2 నుంచి మనకి ఏమీ రాదు, 3 నుంచి. ఫ్రమ్ 3 థర్డ్ ఈక్వేషన్ నుంచి ఏమొస్తుంది? పీ బై వై ఈక్వల్ టు, ఈ టర్మ్ ఇటు వెళ్ళిపోతే డిపీ బై డివై. పీలో ఒక వైపుకి, వైలో ఒక పక్కకి తెండి. ఈ డిపి ఉన్న దగ్గరికి పీ వెళ్ళిపోతే 1/p డిపి ఈక్వల్ టు, ఈ డివై ఇటు వస్తే 1/y డివై. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1/p డిపి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/y డివై ఇంప్లైస్ log p ఈక్వల్ టు log y. రెండు లాగ్స్లో ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిందే log c. p ఈక్వల్ టు log y ప్లస్ log c అంటే log yc కదా. log బోత్ సైడ్స్ రిమూవ్ చేస్తే p ఈక్వల్ టు cy. ఇదే మన ఆన్సర్. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాము. y స్క్వేర్ log y ఈక్వల్ టు xyp ప్లస్ p స్క్వేర్, వేర్ p ఈక్వల్ టు cy. p ప్లేస్లో డైరెక్ట్గా p మనకి ఎంత వస్తే అంత పెట్టేయండి, లేదా ఇలా పక్కన ఇక్కడ p అంటే ఏంటంటే p ఈక్వల్ టు cy అని రాయండి. ఎలా రాసినా పర్లేదు. ఓకేనా?